హాయ్! నేను మీ సాయిరామ్. ఇప్పుడు మనం చాలా కాలం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. కాకినాడ సమీపం తుని రూరల్ సమీపం అగ్రహారంపల్లిలో ఉండే భవానీ గణేష్‌ల బిడ్డ జాహ్నవి కేసు ఇంతవరకు పోలీసోళ్ళు కూడా ఛేదించలేకపోతున్నారు. ఆ పాప ఏమైపోయింది? పోలీసులేమో ఎతికినా కూడా దొరకట్లేదు. డ్రోన్లు టెక్నాలజీ అంటే పంపించినా కూడా ఎంతో టెక్నీషియన్స్ యూజ్ చేసినా కూడా దొరకట్లేదు. ఆ ఎన్నో ఎకరాలు ఉంది. కొందరు అంటారు 400, 500, 200, 50 ఎకరాలు అవన్నీ. ఆ ఎకరాలు మొత్తం గాలించినా కూడా ఆ పామాయిల్ తోటలు పాప మాత్రం దొరకట్లేదు. ఎంత ఎతికినా కూడా అక్కడ జీడిపికల్స్ ఎతికేకొస్తారంట ఎవరో, వాళ్ళు కూడా దొరికిందా లేకపోతే ఆ చుట్టుపక్కల ఊర్లో అందరికీ సమాచారం పంపించారు. జల్లెడ పడుతున్నారు, అయినా దొరకట్లేదు. ఎవరైనా ఆ ప్రాంతంలో గిరిజన వాళ్ళు ఉంటే ఎక్కడేమన్నా దొరికిందా అని గాలిస్తున్నారు. ఇట్లా కాల్స్ ఎక్కడ వెళ్ళినాయని కూడా ఆ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. అయినా పాప చుట్టూ మాత్రం తెలియట్లేదు. ఎక్కడున్నావమ్మా? మీ తల్లిదండ్రులకు చెప్తున్నా, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా పాప అనేది తిరిగి వస్తుంది. ఆ చిన్న పాప 2.5, 3 ఏళ్ళు ఉంటాయేమో ఆ పాపకి. జాహ్నవి అంటే చిన్న డౌన్లో అంటే ఓకే, మిట్ అయితే ఎక్కలేదు. వాళ్ళ ఆయన కోసం వెళ్ళిన పాప అది ఒక 10 నిమిషాలు అంటారు, 10 నిమిషాలు అంటారు, 6 నిమిషంలో మాయమైపోయింది. ఆ మాయమేమైనా అయిపోయింది, దేవుడు ఏమైనా తీసుకెళ్ళాడు. అది సినిమా పురాణాలు ఉంటాయి కదా, మాయం ఎట్లా చేస్తే మాయం అట్లా ఏమైనా అయిపోయిందా? ఎవరికి అంతుపట్టనిగా మిస్టరీగా ఉంది. ఇది 11 రోజు జరుగుతుంది. ఇప్పుడు కూడా ఛేదించలేకపోతున్నారు. అది ఎవరైనా కిడ్నాప్ పోయిందా లేకపోతే అడవి జంతువులు ఏమన్నా తినేసాయా? ఏమీ అంతు చిక్కగా పోతుంది. చెరువులు పక్కనే చెరువు ఉంది, ఆ చెరువులో ఏమన్నా పడిపోయినా అదే వెతికారు. ఆ ఎన్నో ఎకరాలు జల్లెడ పడుతున్నారు. పామాయిల్ తోట. గణేష్ భవానీ కూతురు జాహ్నవి ఎక్కడైనా తిరిగి రావాలని ఆ దేవుని మనసారా కోరుకుందాం. ఖచ్చితంగా దొరుకుతామమ్మా. దొరకండి అమ్మా, దొరకండి జాహ్నవి. ఎక్కడున్నాం పాప? తల్లి ఆవేదన చూస్తే చాలా బాధ అవుతుంది. ఆ దేవుడు తొందరగా చిక్కేట్టుగా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. జై హింద్. జై జాహ్నవి.